మానవీయ కోణంలో ఆలోచిస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కోణంలో ఆలోచిస్తారని కూడా నేనైతే బలంగా భావిస్తున్నాను. రైట్ సార్. ఒకసారి యాసీన్ అని చెప్పేసి ఒక వాలంటీర్ మనకు లైన్లోకి వచ్చారు. యాసీన్ గారు. హలో యాసీన్ గారు. సార్ చెప్పండి సార్. చెప్పండి, ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు మీలో కొంతమంది మేము వైసీపీ కార్యకర్తలని వైసీపీకి అనుకూలంగా చాలా మంది పనిచేయడం, దానివల్ల వివాదాలు అయినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటంటే సార్, ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ వాలంటీర్ల కింద 5 సంవత్సరాలు మేము ఆల్రెడీ చూసున్నాం గనక, అంటే ఎటువంటి సేవ ఏ విధంగా చేయాలని మోటివేషన్ మాలో ఉంది గనక, ఇలాంటి వాళ్ళు అంటే ఆల్రెడీ చేసున్న వాళ్ళు లాంటి వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తే రేపు పొద్దున్న ఎటువంటి అంటే ఇప్పుడు ఒక 2 వాలంటీర్ల దగ్గర ఒక వాలంటీర్ చేసే అర్హత కూడా కొంచెం వాళ్ళకి మోటివేషన్ అవుతుంది కదా సార్. హలో చెప్పండి యాసీన్ గారు. హలో చెప్పండి యాసీన్ గారు. అలాగే తర్వాత మేము ఇప్పుడు పార్టీకి అతీతంగా అనేసి అంటున్నారు. మేము పార్టీ అతీతంగా చేయలేదు సార్. మాకు వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక గవర్నమెంట్ పరంగా మాకు పోస్ట్ వచ్చింది. ఆ విధంగా మేము వర్క్ అంటే సేవ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. అంతేగాని మాకు ఏంటంటే వైసీపీ అని టీడీపీ అని అలాంటి వ్యత్యాసం లేకుండా మేము ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. అలాగా ఓకే అండి. ఇప్పుడు యాసీన్ గారు, మీరు చేస్తున్న దగ్గర ఇప్పుడు ఏమైనా మీకు ప్రస్తుతానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎలా సార్? ఇప్పుడు మీరు చేస్తున్న దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు అంటే ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నారా? ప్రాబ్లం అంటే సార్, మాకు ఇక్కడ ప్రాబ్లం ఏమంటున్నారంటే, మీరు వైసీపీలో చేస్తున్నారు కదా, మీకు ఈ పోస్టులు రావు, టీడీపీ వాళ్ళు పెట్టుకుంటారు అన్న వ్యత్యాసం చూపిస్తున్నారు సార్. అంటే మమ్మల్ని పార్టీకి అతీతంగా చూస్తున్నారు తప్ప కానీ ఈ విధంగా వ్యత్యాసం చేస్తున్నారండి. అది ఎంతవరకు ఏంటన్నది ఇంకా మాకు తెలియదు సార్. అంటే మా వరకు చెప్పడం అన్నమాట సార్. అడగండి, యాసీన్ రిజైన్ చేశాడా లేదా కనుక్కోండి. యాసీన్ మీరు రిజైన్ చేశారా అడుగుతున్నారు, ఆర్డి విల్సన్ గారు అడుగుతున్నారు. లేదు సార్, ఇంకా చేయలేదు సార్. ఓకే, ఎస్ విల్సన్ గారు మాట్లాడుతున్నారు మీతో. ఒక్క నుంచి చెప్పండి. మీకు 10,000 జీతం వస్తుంది, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఎస్ ఆర్డి విల్సన్ గారు మీకు హామీ ఇచ్చారు, మీరు పని చేసుకోండి, మీకు జీతం వస్తుంది, 10,000 జీతం వస్తుంది, ప్రశాంతంగా పని చేసుకోండి, పార్టీలకు సంబంధం లేకుండా పని చేసుకోండి అని పని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్డి విల్సన్ గారు ఇప్పుడు అదే చెప్పారు. అంత పేద కుటుంబాలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఉంటారు. 10,000 జీతం వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి మేము కూడా దానికి మద్దతిస్తున్నాం బాహాటంగా. కాబట్టి వాళ్ళందరూ పీస్ఫుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా మానవీయ కోణంతో ప్రభుత్వం ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్. రమేష్ గారు మరో వాలంటీర్. రమేష్ గారు. హలో రమేష్ గారు. నమస్తే సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి రమేష్ గారు. సరే, అదే సార్, మేమైతే ఫుల్ఫిల్గా రిజైన్ చేయలేదు సార్. ఏంటంటే హలో చెప్పండి రమేష్ గారు. మేమైతే పబ్లిక్ సోషల్ సర్వీస్ చేసి మంచిగా వాళ్ళకి ఉన్నతమైన సేవలు అందించాలని చెప్పేసి అనుకున్నాం సార్. డిగ్రీలు చేసి కూడా కొంచెం ఏంటంటే సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ వల్ల అందులోకి వచ్చాం సార్. మేమైతే అంటే పార్టీల తరఫున అనుకోలేదు సార్. ఇంకా సోషల్ సర్వీస్ కదా, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళంతా ఎలా అయితే ఎస్టీస్ వర్క్ చేసుకుంటున్నారో అలాగే ఉంటుంది ఇది అని చెప్పేసి, సర్లే ఊర్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి, పబ్లిక్ కూడా అందుబాటులో ఉన్నట్టు సోషల్ సర్వీస్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అందులో దిగాం సార్. ఏం చదువుకున్నారు మీరు రమేష్ గారు? నేను డిగ్రీ చదివి ఉన్నాను సార్. ఎంబీఏ కూడా చదివాను, కానీ ఫెయిల్డ్ సార్. 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే సోషల్ సర్వీస్ లో భాగంగానే నేను అందులోకి వచ్చాను సార్. అంటే నార్మల్ గా జాబ్ పర్పస్ మీద ఉండాలి, చేయాలని ఏం కాదు సార్. అందుకే 5,000 జీతం ఇచ్చినా సరే నేను ఇంకా బయటికి వెళ్ళి పెన్షన్ కట్టించేవాడిని సార్. కాకినాడ అవతలకి కేజీహెచ్ కి ఇంకా తగరపోవాలక నీరుకొండ హాస్పిటల్ ఇంకా అలా అవుట్ ఆఫ్ సర్వీస్ ఎక్కువ చేసేవాడిని సార్. పెన్షన్ కూడా లోకల్లో కూడా నేను ఎక్కువ
36 మంది వాలంటీర్లో 10 మంది వాలంటీర్ సర్వీస్ కూడా నేను పైన చేసేవాడిని సార్. మొత్తం ఎంటైర్ ఓవరాల్ గా రాయవరం సర్వీస్ అంతా నేనే చూసుకునేవాడిని సార్. 3 టైమ్స్ కూడా వజ్రాకి వచ్చేదే సార్, కానీ కొన్ని కారణాల వల్ల మధ్యరకం పోయింది సార్ నాకు. రైట్ రమేష్ గారు, మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఎస్ సార్? ఫైనల్ గా ఎస్ సార్. మీరు ఏం కోరుకుంటున్నారు? సర్వీస్ లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు మీరు? నేనైతే పబ్లిక్ ఒక అవకాశంగా ఇస్తే కనుక నేను పబ్లిక్ అయితే సర్వీస్ చేస్తున్నాను అనుకుంటున్నాను సార్. అంటే నేను ఎటువంటి పార్టీ పరంగా కాకుండా నార్మల్ గా పబ్లిక్ సర్వీస్ కోసం అయితేనే వచ్చింది సార్. ఇప్పుడు మొన్న ఎలక్షన్ టైంలో మీరు ఏమైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేశారా? సార్ నేనైతే రాజకీయ పార్టీలకు ఏం అనుకూలంగా ఏం పనిచేయలేదు సార్. జస్ట్ చిన్న చిన్న ఉంటాయి కదండి, అలాంటి వాటి వల్ల కొంచెం వచ్చే ఫీల్ అయ్యాను. కానీ రిమైనింగ్ అయితే నేను ఎటువంటి ఉద్దేశంతో కానీ పార్టీల పరంగా పనిచేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు సార్. నేను అలాగే రైట్. మీకు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు ఏమైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా రమేష్ గారు? సార్ మీకు ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? మీ ఏజ్ సరిపోతాయా మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేసుకుంటే? అర్థం కాలేదు సార్ నాకు. మీరు వేరే ఉద్యోగాలు ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఇది వదిలిపెడితే మళ్ళీ మీరు ఎట్లా ఉంటుంది మీకని? సార్ నేనైతే ఇదైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను ఎటువంటి ప్రైవేట్ సర్వీస్ కానీ అదే గవర్నమెంట్ అదే వేరే సెక్టర్ ఉద్యోగాలు కూడా ట్రై చేయలేదు సార్. అంటే ఒక ఖాళీ సర్వీస్ కానీ రమేష్ గారు ఏజ్ ఎంత అడగండి. కొత్తగా ఏజ్ నిబంధన పెట్టుకున్నారు కదా, దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది.